పవన్ కళ్యాణ్ అంటేనే విమర్శలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడలెత్తించిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతిరోజు వార్తల్లోనే నిలుస్తున్నారు. ఇటీవల హరిహర వీరమల్లు సినిమా తీసి సినిమా షూటింగ్ తో పాటు సినిమా పూర్తయిన తర్వాత కూడా వార్తల్లో కొనసాగుతున్నారు. ఇంతకు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. హాయ్ హలో నమస్తే. హరిహర వీరమల్లు ఒక రకంగా ఫ్లాప్ అన్నారు, ఆ తర్వాత మిక్స్డ్ టాక్ అన్నారు. హరిహర వీరమల్లు పరాజయం పొందిన ఆ పరాజయం అనుభవాలు మాత్రం పవన్ కళ్యాణ్ను వీడడం లేదు. హరిహర వీరమల్లులో అందంగా కనిపించిన ఆయన హీరోయిన్ ఆ తర్వాత ఆయనని అప్రతిష్ట పాలు చేసే విధంగా ఈరోజు సమాధానం చెప్పుకునే విధంగా తయారు చేసింది అనే విమర్శలు వస్తున్నాయి. హరిహర వీరమల్లు సినిమా హీరోయిన్ ప్రభుత్వ వాహనాల్లో తిరగడం వైరల్గా మారింది. హరిహర వీరమల్లు సినిమా కోసం డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వ రాయితీలను పొందడం, డిప్యూటీ సీఎం హోదాలో ప్రమోషన్లు చేయడము, ఇలాంటి అన్ని విషయాలపైన ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ విచారణ తీర్పు ఈ నెల 15వ తేదీన రాబోతుంది. ఇంతకు ఈ తీర్పులో పవన్ కళ్యాణ్ ని కోర్టు తప్పుపడుతుందా, హీరోయిన్ ని మందలిస్తుందా, లేదు పవన్ కళ్యాణ్ చేసేది నిజమే అని ఆయనకు సర్టిఫికేట్ ఇస్తుందా, విజయ్ కుమార్నే తప్పుపడుతుందా, ఈ అన్ని విషయాలు తేలాల్సి ఉంది. ఈలోపు పవన్ కళ్యాణ్ నిజంగా చేసింది హరిహర వీరమల్లు లాంటి సినిమాల్లో నటించి ప్రజాధనం దుర్వినియోగం చేశారు, హీరోయిన్లను రోడ్ల మీద తిప్పారు, ప్రభుత్వ వాహనాల్లో తిప్పారు, అది వైరల్ కావడంతో వాళ్ళతోటి వివరణ ఇప్పించారు అనే అనేక ఆరోపణలు, నిందలు వస్తున్నాయి. మరి ఈ నిందలకు పవన్ కళ్యాణ్ కోర్టులోనే సమాధానం చెప్తారా, లేదా నైతికంగా ఒక నాయకుడిగా అందరూ అభిమానించే హీరోగా వాళ్ళందరికీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటారా? ఇవన్నీ ఇంకా కొద్ది రోజుల్లో పవన్ ఇచ్చే సమాధానం మీదనే ఆధారపడి ఉంది. అదేవిధంగా 15వ తేదీ వచ్చే తీర్పు మీద కూడా ఆధారపడి ఉన్నాయి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.